తెలంగాణలో ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు. ఉద్యమ నాయకులను ఖచ్చితంగా గుర్తించాలి, విద్యార్థి నాయకులను ఖచ్చితంగా గుర్తించాలి. ఖచ్చితంగా వాళ్ళకు తగిన పదవి ఇవ్వాలి, వాళ్ళను అభినందించుకోవాలి, వాళ్ళను గుర్తించాలి, వాళ్ళ పోరాటానికి ఒక ఫలితం ఇవ్వాలి. ఇలా పదవి ఇస్తేనే ఫలితం ఇచ్చినట్టు కాదు, కానీ వాళ్ళను గౌరవించుకోవాలని చెప్పేసి. అంటే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. లేకపోతే ఉమ్మడి ఆంధ్ర ఉంటే మీకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేవాళ్ళ? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఈ మంత్రి పదవులు వచ్చేవా? ఈ దర్జా లైఫ్ వచ్చిందని చెప్పేసి. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగం అని చెప్పేసి మర్చిపోకుండా ఖచ్చితంగా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి, వాళ్ళను గుర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గజలకాంతంకు త్వరలో, గజలకాంతంకి కాదు ఇంకా తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి నాయకులకు ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రోజు చేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వారందరినీ గుర్తించాల్సిందే, అందులో గజలకాంతంను కూడా గుర్తించాల్సిందే, వాళ్ళకు పదవులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళను మనం సత్కరించుకోవాల్సిందే అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూస్తున్నాను ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.